ఏం గమనించారు? ఇప్పుడు ఈ విపత్తును ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి? ఒకటండి, ఇంతకుముందు పెద్దలు అందరూ మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఓకే, కొద్దిసేపు కొద్దిసేపు మనం పక్కన పెట్టేద్దాం. అసలు సబ్జెక్ట్ అది కాదు. నిజంగా కూడా రైతే రాజు అని చెప్పేసి ప్రతి పార్టీ రైతుని రాజుని చేస్తామని చెప్పేసి ప్రతి పార్టీ ఎలక్షన్స్ ముందు చెప్పేటువంటిది క్యాప్షన్ అది. ఫస్ట్ డైలాగ్ రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అంటే వాడు, రైతు లేకపోతే రాజ్యమే లేదు. ఇట్లాంటి చాలా రాజ్యం బాగుపడాలి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి సందర్భం. వరంగల్ డిక్లరేషన్ లో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గదే 34 హామీలు ఇచ్చారు. గదే జరిగింది సేమ్. అంటే ఎందు చూసినా అందందే అన్నట్టు, ఎందెందు వెతికినా అందందే అన్నట్టు రైతు ప్రతి చోట రైతు మాట మాత్రం ఖచ్చితంగా ఎలక్షన్లలో వీళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. సరే, గెలిచిన తర్వాత నిజానికి కూడా అధికారం చేపట్టిన తర్వాత ఎంతో కొంత వాళ్ళకి సాయం చేస్తున్నట్టు చెప్పడమే కానీ నిజానికి కూడా పూర్తిగా ఎక్కడ కూడా సహాయ సహకారాలు అందించి రైతుని ఆదుకున్నటువంటి సందర్భం అయితే పూర్తిగా అంటే ఎంతో కొంత చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయట్లేదు. అంటే ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏదైతుందో ఈ కల్లాలలో జరుగుతున్నటువంటి నష్టము, ఇది కల్లోలం అనొచ్చు మనం. కల్లోలమే నిజంగానే. ఎందుకంటే ఈ కల్లోలంకి కారకులు ఎవరు అసలు? ఇంతకుముందు పెద్దలు నరసింహనాయుడు గారు చెప్తూ ఒక మాట ఏంటంటే, ఇదేదో జరిగేదేదో 1 month బిఫోర్ జరుగుంటే తీసుకొని ఉంటే కొనుగోలు చేసినట్లయితే రైతుకు నష్టాన్ని కొంత తగ్గించేవాళ్ళం. డెఫినెట్లీ. కానీ అది తగ్గించకపోగా రైతు అనేది, వ్యాపారం అనేది ఒక నెల అటో ఇటో ఉంటే లాభాలు అనేది ఒకసారి వస్తాయి. కానీ రైతు 6 నెలలు కష్టపడి ఎండనక వాననక కష్టాన్ని పెట్టుబడిగా పెడుతున్నాడు. ఆ పెట్టుబడి కష్టాన్ని మొత్తాన్ని దోసుకుంటుంది ఎవరు అంటే ప్రకృతి అనుకోని విపత్తు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అకాల వర్షం ఏదైతే జరిగినటువంటి సందర్భము, అది ఎవరు కావాలని చేసింది కాదు, దొంగలెత్తుకపోయింది కాదు. ఈ ప్రకృతి సహకారం లేకపోవడం అంటే ప్రభుత్వం కూడా ఊహించకుండొచ్చు, కానీ ఊహించుంటే ముందు జాగ్రత్త ఉంటే బాగుంటుంది. అంటే వాతావరణ శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ముందుగా చేసుకొని ఉంటే అంటే ప్లానింగ్, దీన్ని మనం ఏమంటామంటే అనుభవం. ఈ అనుభవ రాహిత్యం వల్ల కూడా కొంత నష్టం జరిగిందని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కొంత అవగాహన ముందు నుంచి ఉండుంటే ఆలోచన విధానం అధికారులు కానివ్వండి, నాయకత్వం కానివ్వండి, ఇంకెక్కడ చేసుకున్నారు కామనే. కానీ అది గుర్తించినప్పుడే కదా మనకు. ఇప్పుడు మనం మామూలుగా హైదరాబాద్ తీసుకున్నట్లయితే వర్షాకాలం వచ్చిందంటే మొత్తం డ్రైనేజీలన్నీ పొంగి పొర్లుతుండే, రోడ్లన్నీ జలమయం అవుతాయి అని చెప్పేసి మనం అన్ని తరలిస్తుంటాం. మరి అలాంటివి రైతుల మీద ఎందుకు చేయలేకపోతున్నారు? యూరియా అని చెప్పేసి మనం తీసుకున్నట్లయితే, అంటే రైతు అనేవాడు ఎంత కష్టపడుతుందంటే యూరియా కోసం లైన్లలో నిలబడ్డారు. చెప్పులు పెట్టి యూరియా బస్తాలు కొన్నారు. ఆన్లైన్లో అని చెప్తే ఆన్లైన్లో 2 ఎకరాల కంటే అక్కడ మీ సేవలలో అక్కడ పెడితే కూడా అక్కడ కూడా దొరకలేదు. 10 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి దొరకడం. అంటే ఇంత శ్రమ కోర్చి యూరియాకు ఇబ్బందే, విత్తనాలకు ఇబ్బందే, అక్కడ పంట కరెంట్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అక్కడ నీళ్ళ సౌకర్యం ఉండి లేక, అంటే ప్రతి చోట కంటికి నిద్రపోకుండా కాపాడుకొని పిల్లల కంటే కూడా జాగ్రత్తగా అతను పండించినటువంటి పంటని ఈరోజు పంట పండిన తర్వాత నోటికి వచ్చినటువంటి సందర్భంలో అకాల వర్షం రూపంలో వచ్చేసి ఎత్తుకొని పోతే, అంటే ఇంట్లో ఒక కుటుంబాన్ని అంటే పెంచి పోషించినటువంటి పిల్లలని ఈరోజు దేవుడు తీసుకుపోయినట్టు కనపడుతుంది. నిజంగా వాస్తవం. అంటే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పొచ్చు మనం రైతులకు. ఇంతటి దౌర్భాగ్యము ముందు ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేకపోతున్నాయి? కనీసం గుర్తించి వాళ్ళ కొంతలో కొంత చేసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కనీస మద్దతు ధర అని చెప్పేసి మనము చెప్పుకుంటున్నాము. అదే విధంగా అది కనీస మద్దతు ధర అనేది అది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఎవరు నిరంతరం సీరియల్ అంటే నిరంతర ప్రక్రియ అని చెప్తున్నాము. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నాము. ఇంకా అది చెందుతూనే ఉంటుంది, చెప్పడానికి రాదు. అట్లనే రైతుల కష్టాలు కూడా పూర్తి అయినాయి అని చెప్పడానికి మాత్రము ఎక్కడ ఎవరికి నోరు వస్తలేదు నిజానికి కూడా. ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ కానీ అట్లనే మనం చేస్తే రైతు కష్టము మనం ఇది ఇంత అని చెప్పి డిసైడ్ చేయలేము. ఇప్పటిదాకా మీరు 1 కోటి రూపాయలు అన్నారు పెద్దలు, అంతకు మించి ఇంకా అన్నారు. ఎక్కువ కానీ వెలకట్టలేనిది రైతు కష్టం. ఎందుకంటే ఆ కష్టానికి వెల అనేది లేదు. ఎందుకంటే మనము అన్నదాత అని చెప్పుకొని గొప్పగా చెప్పుకుంటున్నాం, బిరుదులు ఇచ్చుకుంటున్నాం. అన్నదాత లేకపోతే మనకి ఏది లేదు, అన్నమే లేదని చెప్పేసి. కానీ అన్నదాతకి ఇలా మీరు పెడుతున్నది సున్నం పెడుతున్నారు, ప్రభుత్వాలు సున్నం పెడుతున్నాయని చెప్పొచ్చు మనం. అలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ప్రభుత్వాలు ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోతున్నాయి? ఎందుకు ఆలోచించలేకపోతున్నాయి? ఎందుకు వారిని ఆదుకోలేకపోతున్నాయి? అంటే వర్షాలు వచ్చేసి నష్టమైన తర్వాత కళ్ళాలలో పోయి ఫోటోలు దిగడము, లేకపోతే మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పేసి మీరు తర్వాత చెప్పేది ఏదో ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇవన్నీ ప్రతి సంవత్సరం వచ్చేటువంటిదే కదా, ప్రతి సంవత్సరం చూస్తున్నటువంటి సందర్భం. అలాంటప్పుడు చేయలేని పరిస్థితులు ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనకు ఎక్కడైతే తడిచిన ధాన్యం, ఇంతకుముందు పెద్దలు చెప్తుండ్రు రామ్మూర్తి గారు, టీఆర్ఎస్ పార్టీలో మనం చేసినాము, నిజానికి కూడా
దాదాపు 70 లక్షల కుటుంబాలు మన తెలంగాణలో 70 లక్షల కుటుంబాలు రైతుల మీద మన వ్యవసాయ ఆధారిత జీవితాలు, వ్యవసాయ ఆధారిత. అందులో 25,000 కుటుంబాలు కౌలు రైతులు. అంటే మనము 70% మీద మనము ఆధారపడి ఉన్నప్పుడు వారిని ఎందుకు మీరు రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది మనకు ప్రభుత్వాలకు. అన్నీ తెలుసు మళ్ళీ లెక్కలు, అయినప్పటికీ కూడా చేయలేకపోతున్నాం. సరే రైతు సహాయం అని చెప్పేసి మనం ఏదైతే పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నామో కనీసం అదన్నా టైంకి ఇస్తున్నామా? అది లేదు. కనీసం రైతు పామ్ కార్డుకో ఏదో చనిపోతురు అంటే వాళ్ళకి ఏమన్నా ఇస్తున్నామా? బీమా, రైతు బీమా అని చెప్పేసి చెప్తున్నాము. సరే ఇంతకుముందు కొంత ఇచ్చినాము, ఇప్పుడు కూడా కొంతవరకు వస్తుందేమో. కానీ అదే అంటే రైతుకి ఎక్కడ రక్షణ ఉంది అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు నిరుద్యోగులు అయితే ధర్నాలు చేస్తున్నారు, యువత వచ్చేసి రైతు ధర్నాలు కూడా జరిగాయి కదా. రైతు ధర్నాలు దేనికోసం జరుగుతున్నాయి? మాకు కనీసం మద్దతు ధర తెలపండి బాబు, మాకు యూరియాని ఇవ్వండి, సంచులు ఇవ్వండి, కనీసం మాకు ధర సుతులు ఇవ్వండి, సంచులు ఇవ్వండి అని చెప్పేసి ధర్నాలు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూసినాం. దాంట్లో యూరియా అయితే ఆన్లైన్ లో యూరియా కాదు, షాపుల్లో ఉండాలి యూరియా అనేది. లేని పరిస్థితి, యూరియా షాపులో లేకనే కదా ఆన్లైన్ లో ఎకరాకు 1 బస్తా ఇస్తాం, 2 బస్తాలు, అది కూడా మళ్ళీ జిల్లా వైజ్ గా. అంటే ఒక గ్రామంలో జరిగితే అదే గ్రామం ఇస్తే బాగుంటుంది. కానీ రంగారెడ్డి జిల్లా ఉంటే ఎక్కడో మాల్ గ్రామం ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి. ఆన్లైన్లో ఎక్కడ బుక్ చేస్తే అక్కడికి వచ్చి తీసుకెళ్ళాలి. దూరం దాదాపు 40, 50, 60, 70 కిలోమీటర్లు. ఈ 60, 70 కిలోమీటర్లు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి ఒక యూరియా బస్తా తీసుకెళ్లడానికి కొన్నదానికంటే కూడా కాస్ట్ ఎంత పడుతుంది? మరి రైతు ఎంత మిగులుతుంది? దాని ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఆయన వ్యవసాయదారుడు, ఆయన పని చెడగొట్టుకొని రావాలా. ఆ రోజు ఒకరికి కూలి 800, 1000 రూపాయలు ఇచ్చి అక్కడ గుర్రకాడ బర్లకాడ పెట్టి ఆయన వచ్చి ఇక్కడ రైతు కొనుక్కొని పోవాలి. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి రైతులకు ఎందుకు, ఎవరి కోసం ఎందుకు వస్తుంది? ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాటలు ఏంది, నీతి వాక్యాలు ఎందుకు చెప్తున్నాయి? మరి ఎందుకు ఆదుకోలేకపోతున్నాం? మీకు తెలుసుగా కష్ట సుఖాలన్నీ తెలిసినప్పటికీ కనీసం సాల్వ్ ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రతి సందర్భంలో మనం తీసుకున్నాం. అంటే వారి కన్నీళ్ళ మీద మీరు సింహాసనం వేసుకొని కూర్చుంటున్నారా? వారి కన్నీళ్ళు కనపడట్లేదా? ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇది ఒక విషయము. కనీసం బోనస్ అని చెప్తున్నారు, మరి బోనస్ ఏమైంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? తడిచిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయకపోతున్నారు? ఇట్లా మనం ప్రతిదీ తీసుకున్నట్లయితే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటున్నాడు అని చెప్పేసి ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు, లేదు మేము అన్నీ చేసేసినాం అయిపోయింది అంటాడు. ఇంకొక మంత్రి ఇమీడియట్లో వచ్చేసేసి లేదు మేము సగమే చేసినాం కాలేదు ఇంకా చేస్తున్నాము అంటారు. ముఖ్యమంత్రి గారు ఇంకొక రకంగా చెప్తారు. అంటే ఇట్లా రైతులకు ఎందుకు మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు? ఏదన్నా మీరు ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు ఒకటి అన్నారు సార్. ఇప్పుడు దాదాపుగా మేము అంటే 21,000 కోట్ల రూపాయల 21,500 కోట్ల రూపాయల ధాన్యాన్ని మేము కొంటాం అని చెప్తున్నారు. పక్కన మందికి కొంటాం చెప్తా ఉన్నారు. మా మీద విష ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఇలాంటి మానుకోండి, గ్లోబల్ ప్రచారాలను మానుకోండి. మేము ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపుగా రాష్ట్రంలో 10,415 కోట్ల విలువైన ధాన్యం కొంటే 2025-26 రబీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా 21,500 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇప్పుడు వాస్తవం మీరు అన్నది కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. పేపర్ ప్రకటన ఈరోజు వస్తుంది, న్యూస్ హెడ్లైన్లో వస్తుంది. కొన్నాము అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పింది చూసారా మీరు? ఇప్పుడాక నేను చెప్పి కొంటాం మాటలకు మాత్రం కొన్నాక చెప్పడం వేరు. మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి రాజకీయ నాయకుల మాటలు. రైతుల దాకా క్షేత్రంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళలేకపోతున్నాయి. నిజంగా కూడా ఏ రైతైనా హ్యాపీగా కనపడుతున్నాడా? మీరు ఏ రైతు దగ్గర తీసుకుపోయి మైక్ పెట్టండి. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము ఈ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం గురించి అని ఎవరైనా చెప్పంగా చూసారా మీరు ఇప్పటివరకు? సరే ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు, అది వేరే విషయం రాజకీయంగా. కానీ ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయము రైతుల దగ్గర చెయ్యొద్దు అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే చాలా మంది ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అదే విధంగా వారి కుటుంబం మొత్తం దాని మీద రైతుల మీదనే ఆధారపడుతుంది. వ్యవసాయాల మీద ఆధారపడేటువంటి వాళ్ళకి వచ్చేది ఇన్కమ్ ఎక్కడండి? పంటలు అమ్ముకుంటే తప్ప వాళ్ళ పిల్లలను చదివించుకోవడమో పెళ్లిళ్ళు చేసుకోవడమో ఇలాంటివి జరుగుతున్నాయి. వాళ్ళ మీద కూడా రాజకీయం చేస్తే ఇంకా మనకు ఉన్నది ఎందుకు? ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? అట్లా రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఏ పార్టీ అయినా ఉందని మాత్రం ఇట్లా మనం స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ రవి గారు, ఫైనల్గా అంటే నిజంగానే ప్రభుత్వాలు మారుతున్నాయి. రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈ ఓన్లీ స్లోగన్స్కే తప్ప రైతు ఆరుగాలం పండించిన పంటకి ఇంకా గిట్టుబాటు ధర కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది